మన అడుగురు లాగాలి లాగి మనకి ఏ రకంగా చేయాలో మనకి ఆ రకంగా శిక్ష చేస్తాము. మళ్ళీ వాడు ఏదో మాట్లాడుతున్న మళ్ళీ భయభ్రాంతాలకు గురయ్యి మన భయం ఏం పెట్టుకోవాలి. పొరపాటున కూడా నీ కాడికి వచ్చింది నీకోసం వచ్చిన వాస్తవం ఇంత దూరం. నీ వెనకాల చాలా మంది నమ్మాం. నువ్వు దాని విషయం ఏం భయం పెట్టుకోవాలి. వాడేదో మళ్ళీ ఇంతమంది వచ్చారు నాకు ఏదో చేస్తాను మాత్రం పొరపాటున అనుకోవాలి. నేను అన్ని విషయాలు నేను మాట్లాడతాను పైన అధికారులతో. ఉదయం కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను. నీకు ఏం కాదు, నీకేదైనా మళ్ళీ చిన్న పొరపాటు వాడు ఏదైనా మాట్లాడడం అంటూ ఏదైనా చేస్తే కూడా మా దృష్టికి తీసుకుంటాం. మీ గ్రామంలో ఎవరైనా ఉంటారు కదా పెద్దలు, వాళ్ళ దృష్టికి తీసుకురా, వాళ్ళు నాకు తీసుకొస్తారు. ఖచ్చితంగా నీ విషయంలో మాత్రం వీళ్ళని శిక్ష పడే వరకు ఇచ్చిపెట్టాం. గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి లేపాక్షమ్మ అనే ఆమెను ఆ గ్రామంలోని నివసించేటువంటి వీరేష్ అనే వ్యక్తి లేపాక్షమ్మ అనే కుర్మ సామాజిక వర్గం చెందినటువంటి లేపాక్షమ్మ అనే అమ్మాయిని వీరేష్ అనే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నానా దుర్భాషలాడుతూ గత 3 నెలల నుంచి నిన్నటి రోజు జరిగిన సంఘటన కూడా కాదు, గత 3 నెలల నుంచి విపరీతంగా ఆ అమ్మాయిని ఆమెను సతాయిస్తూ టార్చర్ చేస్తూ ఆ అంగన్వాడీ సెంటర్ చుట్టూ తిరుగుకుంటూ చేస్తూ నిన్నటి రోజున పూర్తి వాని యొక్క పిచ్చి ప్రలోభనలు ఎక్కువైపోయి 10 మందిలో ఆమెను నానా దుర్భాషలాడితే మనస్తాపానికి గురై నిన్న మందు మాత్రలు ఈ అఘాయిత్యానికి నిద్ర మాత్రలు వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. చాలా చాలా బాధాకరం. ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక 6 నెలల క్రితం నాకు అదే ఊరు నుంచి ఒక టీచర్ అదే వ్యక్తి మీద వీరేష్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకని చెప్పేసి నేను మందలించి పంపించడం జరిగింది అక్కడికక్కడ ఆ రోజు. కానీ వాని యొక్క విపరీత పొగడలు ఈరోజు చూస్తుంటే ఒక మనిషి అఘాయిత్యానికి పాల్పడి చనిపోయేదాకా వచ్చింది ఈరోజు. అంటే వాడు గతంలో కూడా చేస్తున్నాడు దానికి ఇది మరో నిదర్శనం. ఈరోజు ఇటువంటి వాళ్ళను వాళ్ళు స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే వీరికి ఎవరు అండదండలన్నా కూడా ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ఈ అరాచకాలు భరించలేకనే ప్రభుత్వంని 94% మ్యాండేటరీతో ప్రజలు ఏకపక్షంగా 164 సీట్లు మాకెందుకు కట్టబెట్టారు? లా అండ్ ఆర్డర్ బాగుండాలని కట్టబెట్టారు. మరి మా ప్రభుత్వంలో ఇటువంటి వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కావున నేను చెప్పేదేమంటే ఈ వీరేష్ అనే వ్యక్తికి ఎవరు వెనకాల అండదండలైనా సరే వారు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టమని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను నేను. రెండో విషయం నేను చెప్పేది, ఎవరైనా సరే ఆలూరు నియోజకవర్గంలో మీరు బాగా ఆలోచించారు సోదరులారా. లా అండ్ ఆర్డర్ ని ఎవరు చేతిలోకి తీసుకుంటే కూడా సహించే ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత సిఐ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి అయితేనేమి, ఎస్పీ గారికి అయితేనేమి చేయడం జరిగింది ఫోన్. అందులో భాగంగా ఇది ఖచ్చితంగా తొందరగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితికి లేనటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఏదో మేము రాజీ చేసి పంపిస్తామంటే నేను పోలీసులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఏదో ఇక్కడ జరిగేటువంటి ఆలూరు తాలూకాలు జరిగేటువంటి సంఘటనలను మీరు అక్కడికక్కడే లా అండ్ ఆర్డర్ ప్రకారం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా సవినయంగా కోరుకుంటున్నాను. నేను మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం జరగాల్సిందే. ఎవరు అన్నట్టు మేమైనా సరే చివరికి ఎవరి ప్రలోభాలకు మీరు గురై వారికి న్యాయం చేయకుండా ఉంటే మాత్రం ఇది తగదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆలూరు ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీ ప్రభుత్వం రాక ఎంతో బాధపడతా ఉన్నారు. డెవలప్మెంట్ కు నోచుకోక ఎంతో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంతా. అటువంటి క్రమంలో ఈ కక్షలు కార్పణ్యాలు ఇటువంటి యుగంలో, ఇటువంటి కాలంలో, వాట్సాప్ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి కాలంలో మనం కొట్టుకుంటే ఏం రాదు. నేను చెప్పేది ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకంతా ఒకటే. గ్రామాల్లో మీరు ఎవరు ప్రోత్సహించినా కూడా దయచేసి మీరు కక్షలు కార్పణ్యాలకు పోద్దండి ఆయన మీరు. ఎందుకంటే చివరికి మిగిలేదు మన కేసులు మాత్రమే.
నేను ఎందుకంటే నేను స్వపక్షంలో కూడా చెప్తున్నా, విపక్షం వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే నేను చెప్పేది ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో మీరు ప్రశాంతంగా జీవించండి. మీరు ఎందుకంటే చట్టాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొద్దండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియజేయండి, అంతేగాని ఆ వ్యవస్థలకు ఆడిపోయి మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే మాత్రం ఇది తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కావున ఆలూరు ప్రజలందరూ ఈ సంఘటనలో మీరు ఇంతటితో మర్చిపోయి ఆయనకు వీరేష్ కు ఏ విధంగా కఠిన శిక్ష పడాలనో అది మేము చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి.